హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 2025 ఏప్రిల్ నెల కన్యా రాశి వారి రాశి ఫలితాలు. ఈ ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారు సమస్యలు చుట్టుముట్టబోతూ ఉన్నాయి. ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారు సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. మరి అవి ఎట్లాంటి సమస్యలు? కన్యా రాశి వారు ఈ ఏప్రిల్ నెల ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోబోతూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కన్యా రాశి వారు ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది, ఏ కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉందో లేదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కన్యా రాశి వారు ఈ నెల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మీ కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి చక్రంలో కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు. ఏ పనికి ఎవరి సమర్థంలో వీరు చక్కగా నిర్ణయాలు తీసుకుంటారు. బంధు ప్రీతి అధికంగా ఉంటుంది. గణనీయంలో ప్రజ అధికము ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. కన్యా రాశి వారికి ఉత్సాహము కలిగి అభిప్రాయం, బంధు, ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తించవాలి అనే కోరిక వంటి ప్రభావం ఉంటుంది. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రత్యేకించి కన్యా రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 2025 ఏప్రిల్లో కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఊహించిన విధంగా ఉండదు. మీరు కనీసం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించకపోతే మీ ఖర్చులు ఎక్కువగా కావచ్చు. అదేవిధంగా కొన్ని పెట్టుబడి ఆశించి లాభాన్ని ఇవ్వకపోవచ్చు. వ్యాపారంలో కూడా అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు. వ్యాపార అభివృద్ధి తగ్గినట్లు కనిపించవచ్చు. ఆర్థిక ఇబ్బందుల వలన మీరు కొంత ఆందోళన చెందవచ్చు. కానీ సరైన ప్రణాళికతో మీ పరిస్థితిని మీరు సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. అంతేకాక ఆర్థిక వ్యవహారంలో మీరు జాగ్రత్త వహించండి. అంతేకాక వ్యవహారాల్లో మీ జాగ్రత్త వహించడం, ఖర్చులను అదుపులో ఉంచి పెట్టుబడులను సద్వినియోగం చేయండి. మీ ఖర్చుల్ని క్రమబద్ధంగా ప్లాన్ చేయడం అవసరం. ఇబ్బందులు ఎదురైనప్పుడు మరింత పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఇతరుల నుండి పుట్టే ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా మీ మద్దతుని సిద్ధంగా సాఫీగా మార్చుకోవడానికి జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాశి వారికి ఈ నెల ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. ఉద్యోగ విషయంలో కన్యా రాశి వారు ఈ నెల ఊహించని మార్పులను చూస్తారు. కొన్ని అనుకోని సమస్యల మీ పని ఉద్దేశంలో ఒత్తిడి కొన్నిసార్లు నిరూపణలు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ మీరు ఆందోళన చెందవద్దు. మీ కృషి, ప్రణాళిక మరియు ధైర్యం ద్వారా మీరు సమస్యలను అధిగమించవచ్చు. కొంతమంది సన్నిహితులతో మీ సంబంధాన్ని కాస్త ఉండవచ్చు. మీ పని ఆదేశంలో అవగాహన, అనుకూల దుష్ఫలితం పాటించడం ముఖ్యం. ఇతరుల మీద నింద వేసే ముందు మీ కృషిని మెరుగుపరుచుకునేందుకు చర్యలు చేసుకోండి. నైపుణ్యాలను పెంచుకునేందుకు ఇతరుల రంగాలలో నర్సింగ్ చేయడం మంచిది. పనులలో ఉత్తమ ఫలితం సాధించడానికి ధైర్యంగా ముందుకు సాగండి. ఈ రాశి వారికి ఈ నెల వ్యాపార జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. పిసినారి వారికి వ్యాపారంలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారంలో మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు జాగ్రత్త గురించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లేదా ప్రాజెక్టులు ప్రారంభించాలి అనుకుంటే మీరు ముందు అన్ని ప్రణాళికలను గమనించిన తర్వాతనే జాగ్రత్తగా అడుగు వేయండి. వ్యాపారంలో పెట్టుబడులు, ఒప్పందాల విషయంలో మరింత జాగ్రత్త వహించండి. కొత్త వ్యాపార ఆలోచనపైన ఆందోళన చేయండి. వ్యాపార బృందంలో ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. మీరు కొంత వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ముందుగా ఒక వ్యాపార ప్రణాళిక తయారు చేసుకోండి. ఉత్తమం. ఈ నెల మీకు కుటుంబ జీవితం మరియు మీ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. కుటుంబ విషయంలో కన్యా రాశి వారు ఈ నెలకొన్న అంశాలన్నీ కూడా అవగాహన లోపాలని ఉండవచ్చు. కుటుంబంలో గొడవలు జరుగుతాయి. కొన్ని చిన్న విషయంలో ఒత్తిడి ఏర్పడవచ్చు. పిల్లలతో సంబంధం సాధారణంగా ఉండవచ్చు. కానీ
కానీ మీరు ఈ నెలలో శాంతియుతంగా గడపడమే కుటుంబంలో సుఖ సంతోషం మరియు ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడడం, ఈ విషయాలను పెద్దగా పనిచేయకుండా సమానత్వంతో పరిష్కరించండి. కుటుంబ సభ్యుల అవగాహనకు అర్థం చేసుకోండి మరియు వారి అనుభవాలను గౌరవించండి. పిల్లలతో సమయం గడపడం ద్వారా కావలసినంత శ్రద్ధను ఇవ్వబడడం ముఖ్యమైనది. ఈ నెలలో దాంపత్య జీవితంలో కొన్ని పరిస్థితులలో క్లియర్గా ఉండవచ్చు. ఇద్దరి మధ్య అర్థం లేకపోవడం కానీ, చెప్పే వాతావరణం ఏర్పడకపోవడం కానీ, దాంపత్య జీవితంలో కొత్త అవగాహన లోపం ఉండవచ్చు. కానీ మీరు శాంతియుతంగా ప్రేమతో వ్యవహరించగలిగితే ఈ సమస్యలు తొలగిపోతాయి. మీ భాగస్వామితో ఓపెన్గా మాట్లాడి వారికి భావాలను అర్థం చేయండి. దాంపత్య బంధాన్ని శ్రద్ధతో చూసుకోండి. చిన్న చిన్న అవకాశాలను లోపాలు పరిష్కరించుకొని ఒకరినొకరు ప్రేమతో సహాయంతో సమయం గడపండి. అలాగే నూతన సంతాన విషయంలో కన్యా రాశి వారు ఈ నెల బాగా శ్రద్ధ వహించాలి. పిల్లలు ఆరోగ్య సమస్య ఉండవచ్చు. వారి చదువులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించండి. వారి అభివృద్ధిని మంచిగా గమనించండి మరియు వారి జ్ఞానాన్ని అనుగుణంగా మార్గదర్శనం చేయండి. ప్రేమ మరియు పెళ్లి సంబంధాల విషయానికి వస్తే, ప్రేమ సంబంధాలు కన్యా రాశి వారు ఈ నెలలో కొంత ఉద్వేగాన్ని గురి కావచ్చు. కానీ మీ ప్రేమ జీవితంలో సంతృప్తిగా ఉండడానికి మీరు మరింత సమయంతో ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకొని శ్రద్ధ పెట్టడం అవసరం. పెళ్లి విషయంలో కన్యా రాశి వారికి కొంత విరుద్ధంలో పరిస్థితులు ఉండవచ్చు. మీరు తీసుకునే పెళ్లి నిర్ణయంలో జాగ్రత్త వహించండి, ఎందుకంటే కొన్ని మార్పులు ఆశించి పరిణామాలు కావచ్చు. పెళ్లి సంబంధంలో గొడవలు తిప్పించేలాగా శ్రద్ధ వహించండి. కన్యా రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. విద్యార్థులలో కన్యా రాశి వారికి ఈ నెల సానుకూల సమయమే. మీరు ఎటువంటి పరీక్షలు రాస్తున్నా మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యారంగంలో మరింత నైపుణ్యాలు పెంచడానికి ఇది మంచి అవకాశం. విద్యాపరమైన అంశాలపై మరింత శ్రద్ధ పెట్టండి. పరీక్షల కోసం సమయం నిర్వహించుకోవడం, క్రమపద్ధతిలో పాటించడం. ఈ ఏప్రిల్ 2025 కన్యా రాశి వారి ఫలితాలు. శ్రద్ధ వహించండి. కాస్త ఆందోళన రావచ్చు. మీ ప్రణాళికలతో ముందుకు ప్లాన్స్ చేయండి మరియు యుద్ధ సమయంలో అన్ని రకాల చూడడం ముఖ్యం. ప్రయాణంలో మీ ఆరోగ్యాన్ని కాపాడండి. ఈ నెలలో మీ ఆరోగ్యం స్థితి ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ నెల కన్యా రాశి వారు కొంత మానసిక ఒత్తిడి, అనారోగ్యానికి గురి కావచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయడం మరియు మానసిక శాంతి, భోజనం, ధ్యానం చేయడం అవసరం. రోజువారీ వ్యాయామం చేయడం, మానసిక శాంతి కోసం యోగా అభ్యాసం చేయడం, ఆరోగ్యాన్ని కాపాడడానికి తగినన్ని నిద్ర తీసుకోవడం. ఈ 2025లో కన్యా రాశి వారు కన్యా రంగంలో అనేక పరిణామాలు ఉండవచ్చు. మీరు ఎదుర్కొనే సవాళ్లు, అవకాశాలు మరియు సమస్యలు, వాటిని అధిగమించడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పరిహారాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో మీరు కొంతమేర ఆర్థిక, వ్యక్తిగత, ఉద్యోగ సంబంధిత మరియు కుటుంబ జీవితంలో కొన్ని ఊహించని పరిస్థితులను ఎదుర్కోవచ్చు. కానీ మీరు సరైన దిశలో ప్రగతి సాధించడానికి అనేక అంశాలు ఉన్నాయి. మీరు నమ్మిన జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో ఫుల్ మైండ్తో గడిపితే విజయాన్ని సాధించవచ్చు. ఈ నెలలో కేతువు మీ రాశిలో ఉన్నాడు మరియు ఈ నెల ప్రారంభంలో సూర్యుడు, బుధుడు, శనీశ్వరుడు మరియు రాహువు అందరూ కూడా 7వ ఇంటిలో ఉన్నారు. పరస్పరంగా మీరు పనిలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ కెరియర్ పరంగా ఈ నెల బహుళ సగటుగా ఉంటుంది. మీ ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. 5వ ఇంటిని అధిపతి అయినా సరే 7వ ఇంటిలో ఉండటం వల్ల ప్రేమ వివాహానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కుజుడు 3వ ఇంటి నుండి 11వ స్థానానికి కూడా వెళ్తున్నాడు. ఇది మిమ్మల్ని బలపరుస్తుంది. అలాగే ఆరోగ్య బంధం ఆందోళన తగ్గుతుంది. ఎదగడానికి ప్రతి శనివారం నవగ్రహాల పూజలు జపించండి. గ్రహాల అనుకూలత మీకు సరిగ్గా లేకపోవడందువల్ల ఈ నెలలో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు. గ్రహాల పూజలు చేయడం, ఈ నెల వచ్చే శనివారాలు ఉపవాసం ఉంటే మంచిది. ఇక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం ఖచ్చితంగా బుధవారం కేతువుకు పూజలు చేయాలి లేదా దుర్గాదేవిని పూజించండి. శనివారం తప్పకుండా రావి చెట్టు కింద దీపం వెలిగించండి. వాహన ప్రమాదాలు, శత్రువుల వల్ల కలిగే ప్రమాదాలు తొలగిపోవాలి అంటే ఈ పరిహారాలు పాటించండి. అలాగే విద్యార్థులు
విద్యార్థులు విద్యాసం సాధించడానికి సరస్వతీదేవి పూజించాలి. కన్యారాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలు పాటిస్తే ఈ నెలంతా సమస్యలను అధిగమిస్తారు. లేదంటే భవిష్యత్తులో ఇవే సమస్యలు మరింత బాధను కలిగిస్తాయి. కాబట్టి కన్యారాశి వారందరూ కూడా ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ ఏప్రిల్ నెలలో ప్రభుత్వ సంబంధిత పనులు, బ్యాంకుల పనులు, పెట్టుబడులు పెట్టడం వంటివి వాయిదా వేయడం మంచిది. లంచాలు ఇచ్చి మరి పనులను చేయించుకోకండి. ఈ నెల చేయడం వల్ల అంత మంచిది కాదు. చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి, అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి వస్తే ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలలో ప్రయాణాలు చేయండి. ఇవి ఏప్రిల్ నెల కన్యారాశి వారి ఫలితాలు. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.